నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కావచ్చు, లేదా పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి ఆ ప్రసంగం కావచ్చు, ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఇందులో ఒక 2-3 అంశాలు. ఒకటి, గడిచిన 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఒకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, తమిళ రాజకీయాలు. ఈ మూడింటిపైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి, దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్నటి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అందులో ప్రధానంగా 3 అంశాలు. మొదటిదైతే మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి దాని వైసీపీ వాళ్ళు కూడా ఎత్తుకుని నాగేశ్వర్ గారి మీద కేసులు పెడతారా, ఆయన ఇంటికి పోలీసులు వెళ్తారా అంటూ పెద్ద దాన్ని ఒక క్యాంపెయిన్గా తీసుకున్నారు. ఆయనకు మేము అండగా ఉన్నామని చెప్పి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా వీడియోలు వదిలేరు. నిన్న దాని మీద పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. విశ్లేషణల పేరుతోటి మీరు చేసేటువంటి మాటలు, లేదంటే గనక నేనేదో అమిత్ షాని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడగటం ఏంటి, ఆయన క్లాస్ తీసుకోవడం ఏంటి, అమిత్ షా మాట్లాడింది బయటకు ఎలా వస్తుంది, విశ్లేషణల పేరుతో పిచ్చి పిచ్చి మాటలు వాగుతూ ఉంటే తాట తీస్తామన్నారు. ఏ బీజేపీ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఆయన ఖండించారు. ఎందుకంటే బీజేపీ నాయకుడు అమిత్ షా గారి ముందు, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి, మరి బీజేపీ వాళ్ళు స్పందించలేదు, కానీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో అసలు ఈ పరిణామాలపైన పవన్ స్పందించిన తీరు ఎలా చూడాలి? వాడేంట్రా బుజ్జి అంత బలంగా కొట్టాడు, ఏదో గోడ కట్టినట్టు, ఏదో గులాబీ అంటూ కట్టినట్టు అంత బాగా కొట్టాడేంటి అనాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆయన ఒక గంట సేపు మాట్లాడినట్టున్నాడు. మొత్తం అందరికీ తాట తీశాడా, ఎవరిని వదిలిపెట్టలేదా? అదే మీరు చెప్పింది. ఇది ఒక విశ్లేషకుడు ఆయన విశ్లేషణ చేస్తూ ఇతరులను అప్రదిష్ట పాలు చేయొచ్చు. మనం ఏమన్నా విమర్శిస్తే విశ్లేషకుడు కులం తీస్తారా అని కూడా అన్నట్టున్నాడు. కులం ఏంటి అసలు? జర్నలిస్టులకి, విశ్లేషకులకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి కులం ఏంటి అసలు? అంటే మిమ్మల్ని విమర్శిస్తే కులం తీసుకొచ్చి ఆ విమర్శ నుంచి బయటపడదామనా అంటూ దుమ్ము దులిపాడు. ఇది నిన్న ఆ రాజమండ్రిలో ఆ జనసేన నాయకులందరితో ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మనోహర్ వెళ్ళి జగన్ని జైల్లో పెట్టించండి అనే మాట అంటారా? అంటే పవన్ కళ్యాణ్ అంతగా దిగజారుస్తారా? ఇది నాకు అవమానం కాదు, నాకు అవమానమైనా నేను భరిస్తా, సహిస్తా. అమిత్ షాకి అవమానం అంటే ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్నాడు. అట్లాంటి అమిత్ షాకి అవమానం జరిగిన ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప బీజేపీ వాళ్ళు నోరు తెరవలేదే అన్నాడు. ఎవరిని అందరినీ కూడా ఉతికారేశాడు. అటు బీజేపీని కూడా ఉతికారేశాడు. బీజేపీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు, కేంద్ర మంత్రి, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎందుకని దీనిపైన స్పందించలేదు అంటూ పవన్ అటు బీజేపీని దుమ్మెత్తిపోశాడు. నెక్స్ట్ ఏది ఇక్కడికి వచ్చేసరికి అటు జర్నలిస్టుల్ని ఉతికేశాడు. ప్రొఫెసర్ ఇవాళ ఆయన అంటే చాలా గౌరవం నాకు, నాగేశ్వర్. ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా నేను వెళ్ళాను. అంటే మీరు చూసారా అమిత్ షా నేను మాట్లాడుకున్నది మీరు విన్నారా అంటూ కొన్ని ఛానళ్లను కూడా ఉతికేశాడు. ఏది కొన్ని ఛానళ్ళు వాళ్ళు ఏదో ఈవెంట్స్కి నన్ను పిలుస్తారు, నేనేదో పని ఉండి వెళ్ళలేదు అనుకో, మరుసటి రోజు నా మీద ఏదో ఒకటి కథనం ప్రచురిస్తారు, ప్రసారం చేస్తారు అంటూ ఏ ఛానల్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పైన ఏ ఛానల్లో వచ్చిందని ఇప్పుడు అదొక చర్చ. ఎక్కడ ఛానళ్లలో ఇదొక చర్చ, ఎక్కడ విశ్లేషకుల్లో, జర్నలిస్టుల్లో, బీజేపీలో, అటు తెలుగుదేశం పార్టీని కూడా మరి ఇచ్చినట్టుగాను. ఏంటి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఎదిగారు, ఇప్పుడు ఇంకా నేను సహించను, ఏది భరించను. అదే అతను అన్న మాటలు అవే, ఏది చాలా భరించా, చాలా సహించా, ఇక గీత దాటితే తాట తీస్తానో ఏదన్నట్టున్నాడు. ఈ జనసేన వాళ్ళు కొన్ని చోట్ల అడపదడప కొన్ని జరుగుతున్నాయి. ఏదో ముట్లూరులోనో, అక్కడెక్కడో నెల్లూరులోనో, ఇవాళ ఏదో రేపల్లెలోనో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పులు, ఆస్తులు, లేకపోతే భూములు, ఏదో వివాదాలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏదో కొట్టుకున్నారనుకో, వాళ్ళు కనుక ఒకడు కమ్మ ఇంకోటి కాపు అనుకో, వెంటనే తెలుగుదేశం బీజేపీ కంటగట్టేస్తున్నారు. కమ్మ కాపు ఏ గ్రామంలో కొట్టుకున్నా తెలుగుదేశం జనసేన కొట్టుకున్నట్టుగా వైసీపీ ఎత్తేస్తుంది. దాన్ని వాళ్ళ మీడియాలో దాన్ని బాగా భూతద్దంలో చూపిస్తున్నారు. ఇది వాళ్ళ కూటమికి ఇవాళ చాలా పెద్ద ఇదైపోయిన పరిస్థితి. దానిపైన కూడా మాట్లాడాడు.
ఏమని అవమానాల విషయంపై ఏదో అవమానాలు జరుగుతున్నాయని అవకాశం ఇస్తేనే అవమానాలు. మీరు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళు నేనెందుకు ఇవ్వలేకపోతున్నాను? నేను ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నాకు అవమానాలు జరగట్లేదు, గౌరవం దక్కుతోందంటూ మీరు కూడా గౌరవం పొందాలంటే అవమానింపబడే అవకాశం మీరు ఇవ్వబాకండి. ఇంకో మాట ఏమన్నాడు, ఇప్పుడు మనమందరం ఈ గదిలో కూర్చున్నాం, ఎవడన్నా మన మీదకి దాడికి వస్తాడు, మనలో ఒకడే వెళ్ళి గొళ్ళెం తీస్తాడన్నాడు. మనలో ఒకడెళ్ళి ఈ తలుపు గొళ్ళెం తీయకపోతే ఆ దాడికి వచ్చిన వాళ్ళు లోపలికి ఎలా వస్తారు అంటూ ఇటు జనసేనకి ఉతికి వదిలిపెట్టాడు. జనసేనలో ఉన్నటువంటి కోవర్టులో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళు ఆ వ్యతిరేక గళం వినిపించే వాళ్ళకి మామూలు క్లాసు కాదు, అసలు బండకేసి బాధాడు ఒక రకంగా చెప్పాలంటే. సివిల్ సప్లైస్ దాని గురించి కూడా తీసుకుని ఏదో దాని మీద ఏదో వార్త వచ్చిందంట, నాదెళ్ల మనోహర్ శాఖ అదేదో జన సైనికుడే ఒకడు అందించినట్టుగా మీడియాకి. ఆ విషయం కూడా ప్రస్తావించి ఇప్పుడు నేను మనోహర్ని హరిప్రసాద్ని పెట్టాను, మీరు మనోహర్కిను హరిప్రసాద్కి అంటగడితే ఒకటే మాట అన్నాడు, ఏమని, నేను కమాండర్ సేనాని అని మీరే నన్ను పిలిచారు, నన్ను ఫాలో అవ్వండి, నేను ఏది చెబితే అది చెయ్యండి, వ్యూహం నాకు వదిలేయండి, నేను ముందుకెళ్తానన్నాడు. ఇప్పుడు తను అదే చెప్పింది, ఒక దిశానిర్దేశం. నాకు నిన్న పవన్ కళ్యాణ్ ఆ స్పీచ్లో నాకేంటి ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడు కనపడ్డాడు, ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు చూసావా, ఆ క్లాసు. అతను కాసేపు నవ్వుకుంటాడు, కాసేపు మాట్లాడతాడు. తమిళనాడు విషయం కూడా తెచ్చాడు. ఎవరు అక్కడ వాళ్ళు ఫోటోలు పెట్టుకుని కటౌట్లు పెట్టుకుని సీఎంలు అయిపోయారంట అని చెప్పేసి వాళ్ళని చూస్తే నాకు అసూయ ఉంది. ఏది హలోగ్రాములు జరిగిన రాజకీయం నాకు అసూయ తెప్పించేలా ఉంది అని. అంటే నేను 15 ఏళ్ళు దేకినా కాలేకపోయా అన్నట్టున్నాడు. దేకినానే పదమే వాడినట్టున్నాడు. 15 ఏళ్ళుగా నేను దేకినా డాష్ డాష్ కాలేకపోయా. అంటే సీఎం అని అంటుంటారు కదా, డిప్యూటీ సీఎంగా వచ్చాను. ఇంకో మాట కూడా అన్నాడు, ఏమని, 2 కొండలను బద్దలు కొట్టుకుని వచ్చా, ఒక చిన్న మొక్కగా అయ్యా. అంటే ఇప్పటికి తన ఎదుగుదల. అంటే 2 కొండలంటే అర్థం ఏంటి, అటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం అయితే కమ్మ, కాకపోతే రెడ్డి, ఇలా నడుస్తున్న ముఖ్యమంత్రి ఇత్వంలో ఇవాళ ఒక కాపుగా మరి మీరేమో సీఎం అని మీరు ఆశలు, ఆ కొండల్ని ఢీ కొట్టి నేను ఒక మొక్క మాత్రమే అయ్యాను, ఇది మానుగా మారాలి, ఒక చెట్టు అవ్వాలి, ఈ మొక్కను పీకే బాకండి. ఏది, ఈ మొక్కకి చీడ పీడ సోకకుండా మీరు చక్కగా కాపుగా అయ్యండి అంటూ ఆ కులానికి కూడా ఇచ్చాడు. ఏ కులం అది? కాపు కాసే కులం. ఇవాళ ఒక మొక్కగా పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి ఈ కులాన్ని కాపు కాచుకోకుండా వాళ్ళే ఏమంటున్నారు, విమర్శలు. ఆ కుల సంఘం నాయకులు, అసలు నువ్వు సాక్షి పేపర్ చూస్తే చాలు, పవన్ కళ్యాణ్పై భగ్గుమన్న పలానా కాపు కుల సంఘం అంటారు, ఎవరెవరో పేర్లు రాస్తారు. వాళ్ళ పేర్లు అసలు మనకేమీ తెలియదు, ఎప్పుడు వాళ్ళ కుల సంఘంలో పనిచేసినట్టుగా కనిపించిన వాళ్ళు కాదు. అంటే ఏదో రకంగా కమ్మ కాపు చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ అంబటి రాంబాబు అంటాడు, లేకపోతే పేరుని నాని అంటారు. మనం చూసాము, ఏది తిరుపతిలోనేమో భూమన కరుణాకర్ రెడ్డి, అతనేంటి తిరుపతి, అసలు అక్కడ అపచారాలు, అతను బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి, వాళ్ళ అపచారాలు. ఇప్పుడు ఆ పదవి పోయిన తర్వాత రోజుకో ప్రెస్ మీట్, దుమ్మెత్తిపోయటమే. ఏది, తిరుపతి దేవస్థానం బోర్డు, టీటీడీ బోర్డు. మొన్న చూశారు ఎక్కడ, టిప్పు సుల్తాన్, ఏదది కడప, ముస్లింలను రెచ్చగొట్టి అక్కడ ఏదో సర్కిల్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టినట్టుగా అక్కడేంటి మళ్ళీ హిందూ వర్సెస్ ముస్లిం. తిరుపతిలోనేమో హిందువుల మీద హిందువులే, లేకపోతే రాజమండ్రి, కాకినాడ, మొన్న కూడా ఎవరో పాస్టరా ఎవరైనా అభినయ్ దర్శన్, ఎవడో సినిమా యాక్టరు, అక్కడేదో ఫెయిల్ అయినట్టున్నాడు, అతను ఏదో పాస్టర్ అవతారం ఎత్తి అతను ఒక పెద్ద డ్రామా, అతనే కొట్టించుకుని అతనిపై దాడి జరిగినట్టుగా. అభినయ్ దర్శన్ కూడా ఏ ఊరు, కడప అంట. లేకపోతే అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ మనం చూసాం. సీసీ ఫుటేజీలు కనుక లేకపోతే ఆ రోజు అసలు హిందూ క్రైస్తవ ఒక పెద్ద ఘర్షణ, ఉద్రిక్తత, కేఎఫ్ పాల్ లేకపోతే హర్షకుమార్, అసలు ఎన్ని వ్యాఖ్యలు ఆ ఫుటేజ్ బయట పెట్టింది. అంటే మత చిచ్చు పెట్టడం, కుల చిచ్చు పెట్టడం, రెడీగా ఉన్నాడు మన ప్రత్యర్థి. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏంటి, రాష్ట్ర అభివృద్ధి. దానికోసం నేను మరి కూటమిని నేను కాపాడుతుంటే నేను మరి ఇంతగా తగ్గి, ఏది వాళ్ళ 21 సీట్లకే పరిమితమై బ్రహ్మాండంగా నేను మీకు సహకరిస్తుంటే మీరు కూడా నాకు సహకరించాలి కదా.
అటు బీజేపీ క్లాసు, ఇటు తెలుగుదేశం క్లాసు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇక దాన్ని ఉతకటం దాని సంగతే. ఇటు కుల సంఘాల క్లాసు, జర్నలిస్టులు, ఎనలిస్టులు, చివరికి ఛానళ్ళకు కూడా క్లాసు బీకాడా. బాగా కట్టాడు, గులాబీ అంటు కొట్టినట్టు కట్టాడా.